ఓకే, సో ఇంకా ఏం మార్పు కోరుకుంటున్నారు అఘోరి దగ్గర నుంచి? ఏం మార్పు కోరుకుంటున్నారు ఇంకా? కొంచెం శాంతంగా ఉండాలి, వచ్చిన భక్తుల్ని కసురుకోకుండా, ఏం కోప్పడకుండా, వాళ్ళు ఎంతో భక్తితో ప్రేమతో వస్తారు కాబట్టి వాళ్ళు అడిగిన ఒక చిన్న ఫోటో ఇచ్చేసి పంపిస్తే వాళ్ళకు కూడా ఎంతో ఆనందంగా ఉంటది. కంపల్సరీ నేను కూడా పాటిస్తాను, ఆశీర్వాదంతో పాటు ఫోటో కూడా ఇస్తాను. వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు, నన్ను ఆనందంగా ఉంచితే చాలు. ఓకే, సో మాటికి ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి పదే మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా కొంచెం రెచ్చగొట్టి తన గురించి ఆరోపణలు చేయగానే ఆత్మార్పణ అంటున్నారు. ఒకసారి ఆత్మార్పణ సంఘటన కూడా తెలుసుకోండి. ప్రతిసారి ఆత్మార్పణ అంటే ఇప్పుడు మీరు ఒక తోడుగా ఉన్నారు, అది కూడా అడగండి ఒకసారి ఆత్మార్పణ విషయం కూడా. మమ్మల్ని ఎవరైనా ఇద్దరం విడగొట్టాలని చూస్తే కంపల్సరీ అవుతుంది. అదిగో అంటే ఈ ఒక్క విషయంలో మిగతా దాంట్లో మాకు అవసరం లేదు. ఇంకా సనాతన ధర్మం గురించి కూడా ఏమన్నా కొంచెం ఇదిగా ఉంటే మాత్రం దాని గురించి కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం. నేను ఒకదాన్ని కాదు, మా చిన్ను కూడా చేస్తాం. ఇద్దరం కలిసి ఒకటేసారి అన్ని నిర్ణయించుకున్నాం. ఏంటి వర్షిని ఆత్మార్పణ ఆయన మార్చాల్సింది పోయి బతికుండి సాధించాలి. మీకు తెలియదు ఏం కాదు కదా, చాలా సార్లు మీరు కూడా బతికుండి సాధించకపోయినా కూడా అంటే అది వాళ్ళ వైపు ఎక్కువ మేము ఎంత సాధించినా కానీ కొన్ని అవ్వని ఉంటాయి, అది మనకి తెలియంది కాదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి రావద్దని అంటున్నారు కదా, ఎందుకు రావద్దు అంటున్నారు అంటే వాళ్ళకి రావద్దు అనే హక్కు ఏమున్నది? ఓకే, ఇప్పుడు న్యాయం వైపు ఎంత నిజాయితీ. రైట్, చాలా మంది అఘోరాలు మనం చూసాము అంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలు కానివ్వండి కొన్ని సందర్భాల్లో. మీరు వెళ్ళిన దగ్గర వాళ్ళంతా కూడా వివస్త్రంగా ఉన్నారా? అంటే ఒంటిపైన బట్టలు లేకుండా ఉన్నారా? అంటే కొంతమంది ఉన్నా అంటే వినిపిస్తుంది. అఘోరి గారు మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, కొంచెం పక్కన ఆపితే సిగ్నల్ కరెక్ట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు అనేది మీరు ఇప్పుడు చూసిన గురువుల దగ్గర కానివ్వండి, ఇంకా అఘోరి సాధన చేసిన వారిలో ఎవరైనా వివస్త్రంగా ఉన్నారా? ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఇద్దరిని చూసాను. ఓకే, అంటే వస్త్రాలు కూడా ధరించవచ్చు. గురువు గారిని చూసినట్టయితే కోను పట్ట అంటారు కదా, ఓన్లీ అదొకటే ఆయన ధరిస్తారు. అంటే వస్త్రాలు ధరించవచ్చు, వస్త్రాలు ధరించిన తప్పేం లేదు. వస్త్రాలు ధరించవచ్చు, అలాగే వస్త్రాలు ధరించిన కానీ చూడండి ఆ విజువల్స్ లో పెళ్లి విజువల్స్ ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. ఆ విజువల్స్ లో అఘోరి గారు కూడా చాలా చక్కగా మంచిగా చీర కట్టుకొని ఎంత బాగున్నారు. ఆ విషయంలో మార్పు రావాలని మీరు అనుకోవడం లేదా? నువ్వే రెడీ చేసావా? మళ్ళీ చెప్పు అఘోరి అమ్మ, అఘోరి అమ్మ మళ్ళీ చెప్పండి ఒకసారి మీరు. మా భార్యనే నన్ను రెడీ చేసింది. ఓకే, మా క్రెడిట్ గోస్ టు మై వైఫ్ చిన్ను. ఓకే, అలా రెగ్యులర్ గా ఉండొచ్చు కదా వర్షం, నీకు అనిపించలేదా చాలా చక్కగా ఉంది, అలా ఉంటే బాగుంటుంది అని అనిపించలేదా? అంటే ఇక నుంచి అలాగే అనుకున్నాము, కంపల్సరీ ఉంటాం కూడా. అంటే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు చీరలనే వెళ్తాను, శారీస్, సాధనలో ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ కి పూజలకి వెళ్ళినప్పుడు శారీస్ తోనే ఉంటారు. సాధన టైంలో ఇంకా ఆమె ఇష్టం, ఆమె ఎలా అయినా ఉండొచ్చు. ఇలాగ బయటికి వెళ్తున్నప్పుడు ఈ బ్లాక్ క్లాత్ అయితే కనిపిస్తారు. చూడండి ఒకసారి, మీకు విజువల్స్ కనబడుతున్నాయి వర్షిని, విజువల్స్ కనబడుతున్నాయి మీకు? లేదు, కనిపించట్లేదు. రైట్, ఒకసారి మీ పెళ్లి తాలూకా విజువల్స్ నేను ప్లే చేస్తున్నాను, మీకు కనిపించవు ఇక్కడ అవి. చూడండి, మంచిగా కట్టు బొట్టు చాలా చక్కగానే ఉన్నారు. అంటే నిజంగా అంటే సామాన్యమైన వ్యక్తిలానే ఉన్నారు. అటువంటి వేషాధారణ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే బాగుండని మీకు అనిపించిందా? రెడీ చేసినప్పుడు ఏమనిపించింది చూడగానే? అంటే సాధన టైంలో ఆమె ఇష్టం, ఆమెను మనం అడ్డుకోవడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆమెకి సాధన అనేది మెయిన్ కాబట్టి ఆమె ఎలాగైనా ఉంటది. ఇలాగ నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఇలా కట్టుబొట్టుతో ఉంటారు, అండ్ ఇలాగ బయటకు వచ్చినప్పుడు ఈ వస్త్రంతో ఉంటారు. సో రెగ్యులర్ గా మీరు రెడీ చేయబోతున్నారు అయితే? అవును. ఓకే, నెక్స్ట్ మరి పెళ్లి షాపింగ్, పెళ్లి అనగానే హడావిడి ఉంటది కదా, ఆ షాపింగ్ లో అవన్నీ అయిపోయాయా? అర్థం కాలేదు. అంటే పెళ్లి అనగానే బేసిక్గా మామూలుగా బర్త్డే అంటేనే మీరు ఫ్యాషనబుల్ షాపింగ్లు ఇవన్నీ కూడా చాలా పెద్ద పనులే ఉంటుంటాయి అమ్మాయిలకి. సో పెళ్లి అనగానే ఎటువంటి షాపింగ్ జరిగింది? ఎటువంటి షాపింగ్ చెయ్యలేదు. నేను ఇంటి దగ్గర నుంచి ఒక పట్టు శారీ తెచ్చుకున్నా, అది నా పట్టు శారీయే. ఓకే, ఇంటి దగ్గర నుంచి ప్రీ ప్లాన్ తీసుకొస్తున్నారు ఫస్ట్. ఆ శారీ అంటే ఇంకా అమ్మ ఆజ్ఞ అలాగా తెప్పించేసుకున్నారు. శారీ తెచ్చుకున్నాను, ఇంకా అలా కొంచెం జ్యువెలరీ తెచ్చుకున్నాను. ఆ జ్యువెలరీ ఆ శారీతోనే రెడీ అయ్యాను. ఓకే, ఇంకా అక్కడ గురువు గారు ఇలాగా జ్యువెలరీ ఇచ్చారు కొన్ని. ఇదేంటిది? పాపడ బిళ్ళ, ఇది తలపైన ఇది వేసారు కదా క్లాత్, అవి ఇంకా
బాసిండు బాసింగం బాసింగాలు అవన్నీ తెప్పించి నార్త్ బాసింగాలు వైట్ లో కట్టున్నాయి కదా. ఇప్పుడు మేము ఎలా ఉన్నా